పక్క ఊరికి ఓ పనిమీద బయల్దేరాడు ముల్లా నస్రుద్దీన్. ఎండ ఎక్కువగా ఉండడంతో కాస్త దూరం నడిచేసరికి బాగా అలసిపోయాడు. దూరంగా ఓ పెద్ద మర్రిచెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని అలసట తగ్గాక ప్రయాణం కొనసాగించాలనుకున్నాడు. అటువైపు వెడుతుండగా దారిలో కాలికి ఓ పెద్ద గుమ్మడికాయ తగలడంతో ఒక్కసారి ఆగి గుమ్మడి తీగను పరీక్షగా చూశాడు. తీగ చూస్తే ఇంత సన్నగా ఉంది, అంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి? అని ఆశ్చర్యపోతూ మర్రిచెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ నస్రుద్దీన్ కాళ్లకు మర్రిపళ్ళు తగిలాయి. వాటిని పరీక్షగా చూశాడు. ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న పళ్ళేంటి? ఇది మరీ అన్యాయం. ఆ గుమ్మడిపాదు పెద్ద కాయలతో ఎక్కువ భారం మోస్తుంటే ఇంత బలమైన మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలా? నేనే గనుక దేవుణ్ణైతే మర్రి చెట్టుకిటుకి గుమ్మడికాయలు, గుమ్మడిపాదులకు మర్రిపళ్ళు కాయించేవాణ్ణి అనుకున్నాడు. కాసేపు కునుకు తీద్దామని చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో చిన్నగా గాలి వీచింది. ఆ గాలికి చెట్టు కొమ్మలు కదలడంతో ఓ మర్రిపండు నస్రుద్దీన్ తలపై పడింది. ఒక్కసారి ఉలికిపడ్డాడు. దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే మర్రి చెట్టుకు ఇంత చిన్న పళ్ళు కాయిస్తున్నాడు. ఒకవేళ ఈ చెట్టుకి గుమ్మడికాయలే కాసుంటే ఈసరికి నా బుర్ర పగిలిపోయుండేది. భగవంతుడిలో తప్పులెన్నడం ఎంత తెలివితక్కువ అనుకుంటూ లెంపలు వేసుకున్నాడు నస్రుద్దీన్.